అమ్మ మీ పేరు? నా పేరు ఇంద్రాణి. ఇప్పుడు 2024 ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది, బెస్ట్ సీఎంగా ఎవరు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంత క్రితమే నేను చెప్పాను, కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం అవ్వకూడదు, అభివృద్ధి కూడా ముఖ్యమైనది, అన్నింటికన్నా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదండి, సంపద సృష్టించాలి. సంపద అందరికీ సంబంధించిన విషయం, సమాజంలో అందరి నుంచి సంపద వస్తుంది, ఆ సంపదను అందరికీ పంచాలి. కానీ ఒక వర్గం వారికే పంచడం అనే న్యాయం కాదు. అలానే పంచవచ్చు, కానీ ఎవరైతే పేదలు అర్హులు ఉన్నారో వాళ్ళకి పంచాలి. అలానే అభివృద్ధి మాత్రం మర్చిపోకూడదండి, అభివృద్ధిలోనే ఉంది. ఇవాళ ఒకప్పుడు నిత్యావసరాలన్నీ, ఒకప్పుడు ఆడంబరాలన్నీ ఈరోజు నిత్యావసరాలు అయ్యాయి. అంటే ఏంటి, భారతదేశ ఆర్థిక ప్రగతి పెరిగింది, కాదనడం లేదు. కానీ ఇదే అందరికీ సంక్షేమ పథకాలు ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే డబ్బులు తక్కువ ఇవ్వచ్చండి, కానీ ఉచితంగా ఇవ్వకూడదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామండి, సరైన వైద్యం దొరకడం లేదు, పోనీ లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో చేరాల్సి వస్తుంది. అలా కాకుండా ఉచితంగా ఇచ్చుకుంటూ వెళ్ళే బదులు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ కల్పన, నిరుద్యోగులకి ఇటువంటివన్నీ పెంచుకుంటూ పోతే ఏ ప్రభుత్వాన్నైనా రెండోసారి ఆదరిస్తారు. కేవలం ఒక సీఎం గారు అభివృద్ధికే పీఠం వేశారు, ఇంకో సీఎం గారు సంక్షేమ పథకాలకే పీఠం వేశారు. కానీ ఈ రెండింటినీ ఒకే తాటిపైన నడిపిస్తూ వచ్చే నాయకుడి కోసం ఆంధ్ర ఏంటండి, ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటారు, భారతదేశం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతా ఉంటారు, ఏ రాష్ట్రమైనా సరే ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతున్న కొద్దీ అప్పుల పాలవుతారు. అప్పుల పాలైన కొద్దీ ఏమైతే డెవలప్మెంట్ తగ్గిపోయి దేశం కూడా ఆర్థికంగా కింద పడిపోతుంది. అప్పుడు ఏమంటారు, ప్రధానమంత్రి కట్టలేడు కాబట్టి దేశం కిందకి వచ్చిందని చెప్పేసి అంటారు. ఒక స్టేట్ ను చూసి ఒక స్టేట్ ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఎక్కడైనా కానీ ఆర్థికంగా తగ్గేది. అవును, ఆర్థికంగా దిగజారిపోతూ ఉంటుంది. ఒకటండి, ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక చిన్న మాట ఉందండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కడు కూడా బాగా సంపాదించాలి, బాగా ఖర్చు పెట్టాలి, అప్పుడు దేశం మంచి ఆర్థిక పరిపుష్టత కలిసి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు బాగా సంపాదించాలి, బాగా ఖర్చు పెట్టాలి, అప్పుడు ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుందని ఒక ఆర్థిక నిపుణులు చెప్పారు. కాబట్టి అప్పుల పాలు చేయకుండా, అప్పుల ఊబిలోకి దిగిపోకుండా ఎంతసేపటికి అప్పు తేవడం, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అప్పు తేవడం, సంక్షేమ పథకాలు, తాయిలాలు పేలాలు పంచిపెట్టినట్టు చేస్తే మామూలు మధ్యతరగతి వాళ్ళం ఏమైపోతామండి. అంటే అమ్మా, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఇచ్చే బదులు మంచి ఎడ్యుకేషన్, మంచి వైద్యం, అదేనండి, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ కల్పన, నిరుద్యోగులు నిరాశ పడకూడదు. వీళ్ళందరికీ సమానమైన న్యాయం చేసినప్పుడు ఏ నాయకుడినైనా రెండోసారి ఆదరిస్తారు, మూడోసారి ఆదరిస్తారు. ఫైనల్గా 2024 ఎలక్షన్లో ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? అది ఎలా చెప్తామండి, నన్ను జాతకం కదా, మామూలు సాధారణ గృహిణిని, నేను జాతకం చెప్పేదాన్ని కాదు. అది ఓకే అంటే ఫ్రీలు కాకుండా ఉపాధి హామీలు అదండి, ఫ్రీగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చండి. ఇప్పుడు కిలో 2 రూపాయల బియ్యం పథకం లేని వాళ్ళకి ఇస్తున్నారు, కానీ కొంతమంది ఉన్న వాళ్ళు కూడా తీసుకొని అమ్మేసుకుంటున్నారు కదా. అందులో న్యాయం చేయాలి కదా, అందులో న్యాయం చేయాలి కానీ అమ్మేసుకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనకు బియ్యం? మనం బియ్యం వండుకొని తినే వాళ్ళకి ఇవ్వాలి. పోనీ మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కొని తినలేరు, వాళ్ళకి మంచి బియ్యం కొద్దిగా సబ్సిడీతో ఇవ్వండి, బాగుంటుంది. 5 కేజీలు ఇచ్చినా కూడా 5 కేజీలు తింటారు కదండి చక్కగానే, మంచి బియ్యం ఇస్తే. అది అందుకండి, సన్న బియ్యం ఇవ్వచ్చు కదా, దొడ్డు బియ్యం కాకుండా, అందరూ తింటారు. అదేనండి, ప్రతి ఒక్కరికి ఉచితం కాకుండా అర్హులైన వాళ్ళకి ఉచితంగా ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని సోమరపోతం చేయడమేనండి. పని మానేస్తారు. నాకేముంది, ఇప్పుడు వాట్సాప్లో మీరు వస్తున్నా చూస్తున్నారుగా, నాకేముంది 18 ఏళ్ళ దాకా 40 ఏళ్ళ దాకా నిరుద్యోగ భృతి వస్తుంది, ఆ తర్వాత నుంచి పెన్షన్ వస్తుంది, నేనేం పని చేయవలసిన అవసరం లేదు. జగన్ అన్న చూసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు చూసుకున్నారు, జనసేన అది నేను చెప్పనండి, నేను చెప్పను, నన్ను మీరు దానిలోకి లాగద్దు. నేను సామాన్య గృహిణిని. అది చంద్రబాబు ప్రభుత్వంలో మీరు చూసిన అభివృద్ధి ఏంటో చెప్పగలరా? పాత ప్రభుత్వంలో మీరు చూసిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు నేను అభివృద్ధి ఏంటి? ఏమండి, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఏమండి కాదండి, మీరు క్వశ్చన్ అర్థమైంది నాకు, మీరేం చెప్తున్నా నాకు అర్థమైందండి. అంతకుముందు టోటల్గా చూసుకుంటే అంతకుముందు సీఎంగా చేశారు ఎవరు? చంద్రబాబు నాయుడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి నేను చెప్తున్నాను. అప్పుడు ఎక్కువగా ఆయన కొద్దిగా పేదకారుని పట్టించుకోవడంతో పాటు అభివృద్ధి మీద కూడా ఎక్కువ దృష్టి పెట్టేశారు. ఈ తర్వాత రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఎక్కువ అభివృద్ధి చేశారు. ఏమంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాయండి.
అది ఎవరు మర్చిపోరు. చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ధి చేశారో ఎవరు మర్చిపోరు. అలానే సంక్షేమ పథకాలకి పెద్ద శ్రీకారం చుట్టి ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చారండి. ఎవరండి ఆరోగ్యశ్రీ తెచ్చింది? మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరండి? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చదువుకున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే కదా. ఇప్పుడు ఆరుండే కదండి జగన్ గారు కంటిన్యూ చేసేది, మీరు వాటినే వద్దని చెప్తున్నారు. ఏమండి, నేను ఉచితం అనలేదండి. నేను విద్య ఇవ్వచ్చు, వైద్యం ఇవ్వచ్చు. నేను విద్య వైద్యం రెండు చెప్పానండి. ఇప్పుడు విద్య ఏం చెప్పాను నేను మీకు? ఫీజు రియంబర్స్మెంట్ చెప్పాను, వైద్యం ఆరోగ్యశ్రీ చెప్పాను. కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వలేదే. ఏమండి, ఉచితంగా ఇస్తున్నారు కాదండి, మధ్యతరగతి కుటుంబాలు. ఓకే.